హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ పడాలా 12th వీక్లో నామినేషన్ ఉన్నాడు కదా, తన ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. అంటే తనుజ కన్నా టాప్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఓటింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది కదా. టోటల్గా బిగ్ బాస్ హౌస్లోకి 6 మెంబర్స్ ఎక్స్ కంటెస్టెంట్ రావడం జరిగింది. ఆ 6 మెంబర్స్ ఏ టాస్క్ ఆడారు అనేది, అలాగే వాళ్ళలో క్యాప్టెన్ కంటెండర్లు ఎవరయ్యారో, అలాగే క్యాప్టెన్ కంటెండర్ నుంచి అవుట్ అయింది ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఇమాన్యుయల్లో టైటిల్ విన్నర్కి దూరం అయ్యాడా అంటే 100% దూరం అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఓన్లీ 10% కొనసాగుతుంది. ఇదే విధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ కొనసాగితే 100% బిగ్ బాస్ 9 టైటిల్కి దూరం అయినట్లే. అదేవిధంగా కళ్యాణ్ పడాలా తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు టాప్లో కొనసాగుతుందో, ఎవరు సెకండ్ ప్లేస్, ఎవరు ఫస్ట్ ప్లేస్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఎంబడెంబడే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీరు తెలుసుకుంటారు. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లోకి టోటల్గా 6 కంటెస్టెంట్లు రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే ప్రియాంక జన్, గౌతము, అలాగే ప్రేరణ కుంభం, మానసు, దేతడి హారిక, ప్రిన్స్ యావర్. టోటల్గా 6 కంటెస్టెంట్లు రావడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే 6 టాస్కులు జరిగాయి. ఆ 6 టాస్కుల్లో 3 గెలిచారు, 3 ఓడిపోయారు. అనేది ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ టాస్క్ ఎవరెవరి మధ్యలో జరిగిందంటే ప్రియాంక జన్, కళ్యాణ్ పడాల మధ్యలో జరిగింది. అది స్కెల్టన్ టాస్క్. ఈ టాస్క్లో గెలిచింది కళ్యాణ్ పడాల. సో సెకండ్ టాస్క్ గౌతమ్ వర్సెస్ భరణి పజిల్ టాస్క్. ఆ టాస్క్లో గెలిచింది ఎవరంటే గౌతమ్. అలాగే థర్డ్ టాస్క్ బాల్ టాస్క్. ఈ టాస్క్లో గెలిచింది ఎవరెవరు అంటే ప్రేరణ వర్సెస్ తనుజ గేమ్ ఆడారు. ఈ గేమ్లో గెలిచింది ఎవరంటే ప్రేరణ. సో నెక్స్ట్ ఫోర్త్ టాస్క్ ఆడింది ఎవరంటే సుమన్ శెట్టి, దేతాడి హారిక ఆడడం జరిగింది. అది రూప్ టాస్క్. ఆ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే దేతాడి హారిక గెలవడం జరిగింది. సో అలాగే ఫిఫ్త్ టాస్క్ సర్కిల్ ఐటమ్స్ టాస్క్. ఈ టాస్క్ డెమాన్ పవన్కి అలాగే మానస్కి జరుగుతుంది. ఈ టాస్క్లో గెలిచింది డెమాన్ పవన్. అలా 6th టాస్క్ పజిల్ టాస్క్, అలాగే టాయ్ క్రియేషన్ చేసే టాస్క్. ఈ టాస్క్ ఇమాన్యుయల్ వర్సెస్ ప్రిన్స్ యావర్ మధ్యలో జరుగుతుంది. ఈ టాస్క్ గెలిచింది ఎవరు అంటే ఇమాన్యుయల్ గెలవడం జరిగింది. సో ఓవరాల్గా 6 టాస్కులు జరిగాయి. 6 టాస్కుల్లో గెలిచింది కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్, ఇమాన్యుయల్. సో వీళ్ళు 3 గెలిచి క్యాప్టెన్ కంటెండర్ అవ్వడం జరిగింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో 3 టాస్కులు ఓడిపోయినటువంటి బర్ని గారు, సుమన్ శెట్టి, తనుజ వీళ్ళు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా 3 బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. సంజన, రీతు, అలాగే దివ్యానికిత. వీళ్ళు 3 ఉన్నారు. సో వీళ్ళు 3కు సంబంధించినటువంటి 3 కంటెస్టెంట్లు ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరు ఎంట్రీ ఇచ్చారనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఇమాన్యుయల్ విన్నింగ్ రేస్కి దగ్గరగా లేడా, దూరంగా జరుగుతుందా అంటే 100% బిగ్ బాస్ 9 టైటిల్కి దూరంగా ఇమాన్యుయల్ వెళ్తున్నాడు. ఎందుకంటే తన ఓటింగ్ అనేది ఓన్లీ బిలో 10% మాత్రం పడుతుంది. ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా తన ఓటింగ్ అనేది బిలో 10% ఉంది. ఇదే విధంగా తన ఓటింగ్ కొనసాగితే 100% ఇమాన్యుయల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి దూరం అవుతాడు. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది రాకెట్ కన్నా వేగంలో కొనసాగుతుంది. కళ్యాణ్ పడాల తనుజ ఎప్పుడు నామినేషన్లో ఉన్నా ఈ 11 వారాలు తనుజ టాప్లో ఉంది. కళ్యాణ్ పడాల సెకండ్ ప్లేస్లో ఉండు. ఫర్ ది ఫస్ట్ టైం 12th వీక్లో కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్కి వచ్చిండు. ఆల్మోస్ట్ 30 to 40% ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఇదే విధంగా కళ్యాణ్ పడాల ఓటింగ్ కొనసాగితే 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అలాగే 12th వీక్ నామినేషన్ టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళ ఓటింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. 8 కంటెస్టెంట్లు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, తనుజ,
ఇమాన్యుయల్, సంజన, డెమాన్ పాను, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత. సో టోటల్గా వీళ్ళు 8 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళలో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 31%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 29%లో, ఆల్మోస్ట్ 2% ఓటింగ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇమాన్యుయల్ ఓటింగ్ 10%, సంజన ఓటింగ్ 6.6, డెమాన్ ఓటింగ్ అనేది 6.1, సుమన్ శెట్టి ఓటింగ్ 6.05, బర్నీ ఓటింగ్ 6.04, దివ్య నిఖిత ఓటింగ్ 5.45. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. అలాగే డేంజర్ జోన్లో ఉన్నది సంజన గారు, డెమాన్ పాను, సుమన్ శెట్టి, బర్నీ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. సో డేంజర్ జోన్లో ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లు సంజన గారు, దివ్య నిఖిత. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. నా అనాలిసిస్ ప్రకారము సంజన గారు అలాగే దివ్య నిఖిత ఇద్దరు ఎలిమినేషన్ అవుతారని అనిపిస్తుంది. మీ అనాలిసిస్ ప్రకారము ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరైతారో కళ్యాణ్ పడాల్ అవుతుందా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతారు, ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. నా అనాలిసిస్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల్ అవుతాడు. మీ అనాలిసిస్ ప్రకారం ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.